ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం ఇప్పుడు. మరి అబ్రహాము తన భార్య అయినటువంటి శారా వీరు ఒక ప్రాంతానికి వెళ్ళారండి. ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అబీమెలెకు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ అబీమెలెకు ఇక్కడ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత కొంచెం లేట్ అయింది. దేవుడు ఏదైనా నీకు ఏదైనా ఇస్తానన్నప్పుడు కనుచూపు మేరలో అది కనపడకపోయినా నీవు విశ్వాసంతో దాన్ని నమ్మాలి. నిజమేనంటారా? విశ్వాసంతో నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా అది లేట్ అయిన కార్యం చూస్తావు. తొందరపడి నువ్వు తెచ్చుకుంటే నీ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. తొందరపడి ఏదైనా నువ్వు సంపాదించుకుంటే నీ ఆనందం కొద్దిసేపే ఉంటుంది. కానీ దేవుడు గనక ఇస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన దేవుడు 25 years 25 సంవత్సరాలు అయితే అతడు ఎదురు చూశాడు. అయితే ఒక దినాన దేవుడు వచ్చాడు, సింధూర వనంలోకి వచ్చి అతనితో మాట్లాడాడు. ఆమె అవిశ్వాసాన్ని తీసివేసేసాడు దేవుడు. శరీర మార్పుని కూడా వారికి ఇచ్చాడు. ఇక త్వరలో వాగ్దాన పుత్రుడిని వారు సంపాదించుకోబోతున్నారు. దేవుని పిల్లలారా, వాగ్దాన పుత్రుడిని సంపాదించుకోబోతున్నారు. అయితే ఈ సందర్భంగా వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ చిన్నగా అబద్ధమాడాడు అతను. ఏమనంటే, మరి నా భార్య అంటే నన్ను చంపేసి ఆమెను తీసేసుకుంటాడు అతను. ఇక ఆమెను భార్యగా తీసేసుకుంటాడో, ఇక నేను చనిపోతాను, ఇప్పుడు ఆమె నన్ను చెల్లెలు అన్నానంటే ఇక ఏదోటి జరుగుతుంది, నేను మాత్రం బతుకుతాను అనుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అయితే ఆ రాత్రి దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? ఈమె నీ ఇంటికి వచ్చినటువంటి ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య అయి ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాడండి. ఆమెను ఎంత మాత్రం ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమె ఒక పురుషునికి భార్య. ఆమె విషయంలో నువ్వు చచ్చిన వాడు అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు ఆ పురుషుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ స్త్రీ ఎవరంటే ఆయన వధువు అయినది. ఆయన వధువుని ముట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నిజమేనంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వధువుని ముట్టుకోవడం ఆయనకి ఇష్టమంటారా? లేదండి. అలా ముట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదండి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే దెయ్యానికి ఆజ్ఞాపిస్తున్నాడు, టచ్ చేయడానికి వీల్లేదు వధువుని, ముట్టుకోవడానికి లేదు వధువుని. వధువుని ముట్టుకుంటే జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అతడు ప్రియమైన దేవుని పిల్లలారా, అతడికి ఆ ఆలోచన వచ్చిందో లేదో, అతడు ఆ ఆలోచనతో ఉన్నాడో లేదో కూడా తెలియదండి. అప్పటికే ఆమెకి వయసు చాలా ఎక్కువైపోయింది కదండి. చాలా ముసలామె ఆమె అయినప్పటికీ కూడా శరీర మార్పు జరిగింది కనుకనే ఆ యొక్క అబీమెలెకు ఆమెను చూస్తున్నాడు. ఈ యవనస్తురాలు ఎవరబ్బా? ఈ అసలే శరీరంలో మామూలుగా చూస్తే ఆమె ఎలా ఉందండి? నడవలేని పరిస్థితి, పాల గ్రంథులు కూడా తగ్గిపోయినాయండి. మరి నిత్యముగా ఆమె మరి చూడండి, ఆ స్త్రీలకు మరి ఉన్నటువంటి ఆ యొక్క ఋతు చక్రం ఆగిపోయింది. ఆమె నడిచే పరిస్థితి కాదండి. ఆమె తన పరిస్థితిని బట్టి ఆమె ఏంటి ఇలాగైపోయాను, రోజు రోజుకి నా పరిస్థితి క్షీణించిపోతుంది, రోజు రోజుకి మోకాలు పట్టేస్తున్నాయి, నడుము పట్టేస్తుంది, కన్ను చూపు మందగేస్తుంది ఆవిడ అనుకుంటుంటే ఇతనికి ఎలా కనపడుతుంది? యవనస్తురాలాగా. నిజానికి ఆమె మారిపోయింది, మార్పు చెందింది. నిజంగా చెప్పమంటారా? నువ్వు కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, అయ్యి బాబు ఎలా బతకాలని నువ్వు అనుకుంటుంటే దెయ్యమేమో ఈ వ్యక్తి చాలా మంచిది, ఈ వ్యక్తిని పట్టుకోవాలి, ఇతన్ని పట్టుకోవాలి, ఆవిడని పట్టుకోవాలి. దేనికంటే నీ దగ్గర వేరే పరిస్థితి చూస్తుంది. దానికి అర్థమవుతుంది నీ గురించి, నీకు అర్థం అవట్లా. అబీమెలెకు అర్థమవుతుంది. ఈవిడ యవనస్తురాలు, ఎక్కడికి తీసుకొచ్చాడబ్బా ఈ యొక్క వ్యక్తి, ఇతను భర్త అంటావా?
వాళ్ళ ఆయన అంటావా వేసేద్దాం ఒక పెట్టిన అనుకునేటప్పటికే అయ్య బాబాబు నా చెల్లెలండి అన్నాడు. ఓకే పర్వాలేదు, మంచి అవకాశం దొరికింది, మరి ఈమెను నేను భారీగా స్వీకరించవచ్చు, ఈమెను నేను ఈ రాత్రి ఈమెతో ఉండొచ్చు అనే ఆలోచన అతనికి మరి వచ్చేటప్పటికే ఈవిడేమనుకుంటుంది, నేను ఎందుకంటే దేవుని దగ్గర చెప్తుంది కదండి, ఆయన ఏమన్నాడు, నీకు బిడ్డను కంటాదే ఈమె, నువ్వు తండ్రి కాబోతున్నావు అంటే ఆమె లోపల ఉండో నవ్వుకుంటుందండి, ముసుముసు నవ్వులు నవ్వుకుంటుందండి, పైకి కూడా మాట్లాడట్లేదండి, ముసుముసు నవ్వులు నవ్వుకుంటుందండి. శారా ఏంటి, ముసల్దారినైనా నాకు ఇంకా సుఖం కలుగుతుందా, నేను ఇంకా బిడ్డలను కంటానా, ఎవరబ్బాయినా అలా మాట్లాడతాడో బొత్తిగాను అని కొంచెం తన పరిస్థితిని బట్టి తాను బలహీనమవుతుందండి. నీకు అర్థం కావట్లేదు నువ్వెవరో, వాగ్దాన పుత్రుని తీసుకురావాల్సినటువంటి ఆ వరస నువ్వే, ఆ వ్యక్తి నువ్వే, నువ్వు ఆ వ్యక్తి అయి ఉంటుండగా నా వల్ల అది జరుగుతుందా, నేను పరలోకం వెళ్తానంటావా, దేవుడు నాకు పరలోకం ఇస్తాడా, దేవుడు నన్ను అక్కడ ఉంచుతాడు, అసలు నీకెందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాలాంటి మూర్ఖుడిని, నాలాంటి మూర్ఖురాలకి, నాలాంటి వ్యక్తికి అసలు దేవుడు పరలోకం ఎలాగిస్తాడు, నాకు శరీర మార్పు ఎలా జరుగుతుంది, ఎత్తబట్టు ఎలా జరుగుతుంది అని తీవ్రంగా నీకు ఆలోచన. ఆయన అంటాడు వచ్చి మీదకి మరి ఈ యొక్క సంవత్సరంలో పలానా సమయంలో అపాయింటెడ్ టైం మరి నిర్ణయ కాలమందు ఖచ్చితంగా నువ్వు ఒక కుమారుని కంటావు. ఆవిడ నవ్వు వచ్చేస్తుంది ఆవిడకి వెనకాల ఉండి అబ్రహాంతో మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, శారా నవ్వనేలా దేవుడు తీసేయచ్చండి, నవ్వునందుకు తీసేయచ్చు, అబద్ధం అన్నందుకు అబ్రహాము తీసేయచ్చు, ఎందుకు తీసేస్తాడు దేవుడు, చెప్పాను కదా మీకు ఒకసారి, డిస్ట్రాయిడ్ చేయడానికి కాదు, నిన్ను నశింపజేయడానికి కాదు ఆయన ఎన్నుకుంటా. హల్లెలూయా. నిన్ను ఎన్నుకున్నది పాడు చేయడానికి కాదు. కనుక నవ్వుతుందండి ఆమె మళ్ళీ అంటదే సింపుల్ కదండి, నవ్వలేదు. మరి స్త్రీలైనటువంటి ప్రశస్తమైనటువంటి సహోదరులకి సింపుల్గా అబద్ధమాడడం అనేది అది ఇప్పటి నుంచి వచ్చిన ఆ కార్యం కాదండి, ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. ఏదేను మనం నుండి నేను కాదు, మేము కాదు, నన్ను అంటావేటి, నేను కాదు, ఆమె ఎవరి దగ్గర అబద్ధపడుతుంది, ఎలోహిం దగ్గరే అబద్ధపడేస్తుంది, నేను నవ్వలేదు అంటుంది. ఆయన ఏమంటాడు, నువ్వు నవ్వు, ఆయన వదిలేచ్చు కదా, నిజమే కదండి, అంత అలాగే ఏలపడాలా, నిన్ను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేదాకా దేవుడు అన్ని రకాలుగా నిన్ను గద్దెస్తా ఉంటాడు, తిడతా ఉంటాడు. కంగారు పడకమ్మా ప్రియ సంగమా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నవ్వావు, సైలెంట్ అయిపోయింది అక్కడ. ఖచ్చితంగా మీరు పొందుకోబోతున్నారు ప్రియ దేవుని పిల్లారా. ఇప్పుడు అభిమేలక దగ్గరికి వద్దాం. ఇప్పుడు భలే ఉంది యవనస్తురాలు, ఆవిడేమనుకోవచ్చు ఈ విధంగా, నేను నడవలేకపోతున్నాను, నడువంగిపోయింది, జుట్టు మెరిసిపోయింది, నా యొక్క ఋతుక్రమం ఆగిపోయింది, నేను ఒక బలహీనురాలిని. ఆమె అది వరకే చెప్పింది, నేను ఇంక నీకు భారీగా పనిచేయను అన్నదా లేదండి. నేను నీకు పిల్లలు తీసుకురాలేను. ఎవరు దేవుడు నీతో మాట్లాడా, దేవుడు వాగ్దానం చేశాడా, అయితే ఇదిగో ఎవరున్నారు, దాసి ఉంది. ఆవిడెవరో దాసి, ఆ దాసితో వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని వివాహం చేసుకున్నాడు కదండి. ఇప్పుడు మన జీవితంలోంచి క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి. ఇప్పుడు ఆ శారా స్థానంలో నువ్వు ఉంటే నువ్వేమంటున్నావు అంటే, నేనెక్కడ కుదురుతుంది, ఆ సంఘశాఖను తీసుకెళ్ళి, దేవుని స్తోత్రం కలుగుతుంది, ఆ శాఖను తీసుకెళ్ళు, ఆ బాప్టిస్ట్ని తీసుకెళ్ళు, ఆ మెథడిస్ట్ని తీసుకెళ్ళు. పేర్లు పెట్టబడిన వ్యక్తులు, మనం వ్యక్తులు మనుషుల కోసం మాట్లాడతలేదు, పేర్ల కోసం మాట్లాడతాం. మాదే నిజమైన సంఘం, మేమే వర్తమానం, పలానాది ఇదిగో రాకడికి ఎత్తబడేది మేమే, ఇలాగ చాలా ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళు. ఏం మాట్లాడుతుంది ఈమె, ఏమంటుంది అసలు?
వాగ్దాన పుత్రుడు ఎవరిలోంచి రావాలి? శారా నుండే రావాలి. ఇప్పుడు సైలెంట్గా ఉండడం మానేసి ఏమంటుంది? ఇదిగో హాగర్ ఉన్నది కదా, హాగర్తో వెళ్ళిపో. సరే, హాగర్తో వెళ్ళాడు. ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చాడు. ఇప్పుడు నిత్యముగా దేవుని పిల్లారా, ఆ పెంతెకొస్తు పండగ దినాన ఏర్పాటు చేయబడిన ఆ సంఘము, దేవుడు పిలిచినటువంటి ఆ సంఘము, ఆ తర్వాత అది పడిపోకుండా ఉంటే ఏమవును? క్రీస్తు వచ్చేది అందులోంచి. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తబడ్డ అప్పుడే జరగాలి. వారు ఏం చేశారు? ఇస్మాయిల్ తీసుకొచ్చారు, వేరే వాళ్ళతో జతకట్టారు. వాక్యము అలాగే ఆచారము కలపబడ్డది అక్కడ. ఇప్పుడు ఇతను సరైన విత్తనం, కానీ ఆమె సరైన గర్భం కాదు. ఎవరు? హాగర్ అనేది సరైన గర్భం కాదు. విత్తనం కరెక్టే, కానీ గర్భం తేడా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు ఏం చేశారు? కలిపారు, మళ్ళా సంకరం చేశారు, మరలా ఇది మరలా అది. ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చాడు. సంఘ శాఖలు అనేకమైనవి పుట్టుకొచ్చేసినాయి. ఆ రోజే ఆ పెంతెకొస్తు పండగ దినాన మరి కుమ్మరించబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ, ఆ రోజు పుట్టిన ఆ సంఘము, ఆ రోజే వారు సరిగా జీవించి ఉండుంటే, వారు పడిపోకుండా ఉంటే వారు మరలా హాగర్ని ఆ వాక్యంతో కలపకుండా ఉండుంటే క్రీస్తు వచ్చేది. కానీ ఏం జరిగింది? ఇదిగో నా వల్ల జరగదది, ఇక నీకు బిడ్డలను తీసుకొచ్చే అవకాశం నా దగ్గర లేదు. వాగ్దానం ఎవరితో చేశాడు? హాగర్తోనా? సంఘ శాఖలతో దేవుడు వాగ్దానం చేశాడా? వధువుతో వాగ్దానం చేశాడు. అబ్రాముతో వాగ్దానం చేసినప్పుడు అతనికి భార్య ఎవరు? శారా. ఇప్పుడు దేవుడు తన సంఘముతో వాగ్దానం చేసినప్పుడు ఎవరామె? ఆయన వధువు. ఎవరు తీసుకొస్తారు క్రీస్తుని? లోకములో గొప్ప గొప్ప పేర్లతో పిలువబడుతున్న వారందరినీ, లేకపోతే ఈ అంత్యకాల వర్తమానంలో సరిగా లేకపోయిన వాళ్ళని వర్తమానం పేరెట్టేసుకుంటే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడంటారా? వారి లోపల క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడా? లేదండి. అర్థం అవుతుందండి? ఈ లోపల ఉన్నాం కనుక వాతావరణం మెల్లిగా తేడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం. అంటే కొంచెం నిద్రావస్థలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వెళ్ళకండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇప్పుడు? శారా అంటుంది, హాగర్ని తీసుకెళ్ళిపో. సంఘం అదే తప్పు చేసింది. తన బలం మీద తనకి నమ్మకం లేదు, తన శక్తి మీద తనకి నమ్మకం లేదు. తనేం చేసింది? ఇదిగో వీరేమో వాళ్ళేమో. అప్పుడు ఏమొచ్చినాయి? ఇస్మాయిల్ పుట్టుకుంటూ వచ్చాడు, శాఖలు పుట్టుకుంటూ వచ్చినాయి. అప్పుడు శాఖలు పుట్టుకుంటూ వచ్చిన ఇస్మాయిల్ ఏం చేశాడు? ఇస్సాకుని ఏలం చేయడం మొదలుపెట్టాడు. ఆవిడేం చేసింది? ఆగర్ని క్షమించండి, శారాని చిన్నచూపుడు చూపడం మొదలుపెట్టిందండి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అబ్రహాం ఇంట్లో నుంచి వచ్చారు. అబ్రహాం దగ్గర నుంచి వచ్చినట్టు వచ్చారు వాళ్ళు. కానీ ఏంటి? వారు తప్పుడు వ్యక్తులు. వాళ్ళు తప్పుడు ఐక్యత వచ్చింది అక్కడ. తప్పుడు ఐక్యతను బట్టి ఒక తప్పుడు వ్యక్తి వచ్చాడు అక్కడికి. అక్కడి నుంచి సమస్యలు స్టార్ట్ అయ్యాయి, గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రపంచమంతా యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. అందుకే అంటున్నా, ఈరోజు చూడండి, సంఘము ఆచారము, సంఘము లోకము, సంఘము తప్పుడు సిద్ధాంతాలు కలుసుకున్న తర్వాత తప్పుడు సంఘాలన్నీ వచ్చేసినాయండి. బాప్తిసాలు మారిపోయినాయండి. అన్నీ కూడా లోకానుసారమైన ఆచారాలన్నీ వచ్చేసినాయండి. తప్పుడు పండగలన్నీ వచ్చేసినాయండి. ఎందువల్ల ఇవన్నీ వచ్చినాయి? ఇస్మాయిల్ ఎందుకు వచ్చాడు? శారా తన మీద నమ్మకం లేదు. అందుకే ఇక ఫుల్ స్టాప్ పెట్టే కాలం ఇది. ఇక ఏ శాఖ పుట్టడానికి లేదు, ఇక ఏ ఇస్మాయిలు రావడానికి లేదు. ఇక శారాకు బిడ్డ పుట్టే సమయం వచ్చేసింది. ఇప్పుడు వధువు మరి క్రీస్తుని తీసుకొచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎంత మాత్రము ఏ ఇస్మాయిలు భూమి మీదకి రావడానికి వీల్లేదు. దయచేసి మీ గృహాల్లోంచి, మన సంఘాల్లోంచి క్రీస్తు రావాలి తప్పితే ఇస్మాయిల్ రావడానికి లేదు. ఇక ఈ సంఘము మరొక శాఖను తీసుకురావడానికి లేదు. ఎందుకు ఇన్ని 100 శాఖలు వచ్చినాయి? శారా తను
నమ్మలేదు. ఆవిడ తన స్థానంలోకి రాలేదు. శార తన స్థానంలో నిలబడలేదు. అపనమ్మకం ఉంటుంది. తన నడుము నొప్పుల మీద, తన యొక్క ఋతుక్రమం ఆగిపోయిన దాని మీద భూ సంబంధంగా ఆలోచిస్తుంది. నేను ముసలిదాన్ని, నాకు ఇంత వయసు, ఒకవేళ ఇప్పుడు నాకు పురిటి నొప్పులు కానీ వచ్చినట్టు గుండెలకు పోయి చచ్చిపోతాను ఇలాగనుకుంటుంది. సంఘం కూడా ఈ శరీర సంబంధంగా ఆలోచిస్తుంది. నేను ఇంకా కొంత తప్పులు ఉన్నాయి, నాకు సరి చేసుకోవాలి, నేను ఇలాగా, నేను అలాగా, నేను ఇంకెప్పుడు ఎత్తబడతాను. నీ మీద నీకు నమ్మకం లేకుండా పోయింది. అలాగైతే నీ దగ్గర నుంచి ఒక శాఖ పుడుతుంది. మరలా నువ్వు ఒక ఇస్మాయిల్ని తీసుకొస్తావు సంఘానికి. ఒక ఇస్మాయిల్ ఆత్మను నువ్వు పుట్టిస్తావు. మరలా నువ్వు క్రీస్తుని తీసుకురావడం మానేసి ఒక ఇస్మాయిల్ని తీసుకొస్తావు సంఘానికి. బాధ పెట్టే ఒక పరిస్థితిని తీసుకొస్తావు సంఘానికి. నీ స్థానంలోకి రా. ఏమన్నాడు ఆయన? ఆమె ఒకనికి భార్య, ఒక పురుషునికి భార్య. దేవుడు ఖండితంగా చెప్పేశాడండి. ఈరోజు కూడా దెయ్యము ఈ యొక్క వధువును ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ మైటీ ఏంజల్, ఆ యొక్క మరి ప్రియమైన దేవుడు ఏమనబోతున్నాడంటే, ఓ దెయ్యమా వధువును ముట్టుకోకు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ మనకి వివాహం అయిపోయిందా లేదా? ఆల్రెడీ వివాహం అయిపోయింది మనకి. నిజమంటారా? ఇప్పుడు మన కాలంలో ఒక వ్యక్తి క్రీస్తుకి, ఆయన వధువుకి వివాహం చేశాడా లేదా? ఇప్పుడు దెయ్యము మనల్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమంటాడు ఆయన? నిన్ను ముట్టువాడు, మిమ్మల్ని వాళ్ళని ముట్టొద్దు. ముట్టితే, ఎందుకంటే ఆమె ఒక పురుషునికి భార్య. మామూలుగా ఉన్న యవనరాండ్రులు అలా ఉన్నారనుకోండి, రకరకాల చూపులు వారి మీద పడవచ్చు. కానీ అక్కడ ఒక పురుషుడు ఉన్నాడు ఆమె పక్కన. నిజమేనా? అతడు ఆమెకు భర్త అయి ఉన్నాడు. ఏ వ్యక్తి తప్పుడుగా చూడడానికి ప్రయత్నం చేయకూడదు అక్కడ. లేకపోతే ఇంకో విధంగా చెప్పుకుందాం, ఆమె నేను వివాహం ఆడతాను అంటే కుదరదండి. ఎందువల్ల? ఆమె ఆల్రెడీ ఒకరికి భార్య. ఇప్పుడు మనల్ని ఏ దయ్యమో వివాహం చేసుకోవడానికి లేదు. ఆల్రెడీ మనకి వివాహం అయిపోయింది. మనల్ని ముట్టడానికి లేదు. దెయ్య ఇప్పుడు పక్క పురుషుడికి ఎంతో నచ్చేసింది ఆ అమ్మాయి. ఆడు చూశాడు, అబ్బా ఇంత అందంగా ఉందేంటి, ఇంత సౌందర్యంగా ఉందేంటి, ఇలాంటి ఆమె నేను పెళ్లి చేసుకుంటే బాగుండే, చేసుకుంటాను అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. ఈలోగా షాప్కి వెళ్ళాడు వాళ్ళ భర్త. నీకు ఒక ఐస్ క్రీము, నాకు ఒక ఐస్ క్రీమ్ తెస్తాను, ఇక్కడే కూర్చో, మన ఇద్దరు కలిసి తిన్నామన్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చుందాము, ఒంటరిగా ఉంది. వేరే పరాయి పురుషుడు చూశాడు. అతడు అబ్బాయి ఇలాంటి అప్పుడు చేసుకుంటే బాగున్నాను, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాను, నా ఫ్రెండ్స్తో మాట్లాడతాను, నేను పెళ్లి చేసుకుందారనుకున్నాను. చూడగానే నచ్చేసింది, పెళ్లి చేసుకుందారనుకున్నాడు. భర్త ఎక్కడికి వెళ్ళాడు? ఐస్ క్రీమ్ తీసుకురావడం బయటికి వెళ్ళాడు, ఏదో తీసుకురావడానికి వెళ్ళాడు. ఈలోగా ఎవడో పురుషుడు నేను ఆమెనే చేసుకుంటాను, నేను చేసుకుంటాను అలాగే చూస్తున్నాడు. ఈలోగా ఆ గ్రామ పెద్ద వచ్చాడు అనుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గ్రామ పెద్ద వచ్చాడు. ఏంట్రా అలాగా మెలుగు తిరిగిపోతున్నా, ఏంటి సంగతి అన్నాడు. నేను వివాహం చేసుకోవాలనుకున్నానండి. ఓకే, వివాహ వయసు వచ్చింది కదా, చేసుకుంటే చేసుకోరా బాబు, చాలా సంతోషం అన్నాడు. అయ్యా నాకు ఒక ఆమె మీద ఉంది, ఆమె చూడగానే నాకు చాలా బాగా నచ్చింది, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరేంటి ఆమె? చెప్పేయమంటారా? మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఒకవేళ అది అవకాశం ఉంటే నువ్వు చేయొచ్చు. అది మరి రీజనబుల్గా లీగల్గా అయితే ఖచ్చితంగా వివాహం ఆడొచ్చు. తప్పేమండి? ఎవరు? అదిగో అక్కడ ఉంది ఆమె, చూడండి. హలో, ఎవరంగి చూపిస్తున్నావు నువ్వు? నువ్వు చెప్పేది కరెక్టేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. అవునండి, అక్కడ కూర్చొని చూడండి ఒంటరిగా, నోరు మూసి అక్కడికి. హల్లెలూయా. నీకు తెలియదు ఆ విషయం? ఏం జరిగిందండి? కంగారు పడకు. కొద్ది నిమిషాలు మాత్రమే వాళ్ళ భర్త వేరుగా వెళ్ళాడు. కొద్ది నిమిషాలు ఏదో ఆమెకి తీసుకురావడానికి ఆమెను వదిలిపెట్టేలాడు, వస్తాడు. ఏం జరిగింది సార్? ఆల్రెడీ ఆమెకి వివాహం అయిపోయింది. హల్లెలూయా. ఆమెను అలా చూడడానికి ప్రయత్నం చేయకు. ఆమె వివాహం చేసుకోబడిన స్త్రీ. అవునా? వాళ్ళ భర్త ఎవరు?
ఈలోగా వచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగుగా. మంచి బైక్ మీదో ఒక కారు మీదో మరి ఎలాగో నడుచుకుంటారో వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వచ్చిన తర్వాత రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అని మనం ఐస్ క్రీమ్ తిందామా, కళ్ళ తిరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఏమనుకుంటున్నాం? ఆల్రెడీ ఒక వ్యక్తికి వివాహము కాబడింది. ఆమెకు పురుషునికి భార్య. ఏమనుకుంటున్నాం? ఆ వివాహానికి నేను పెద్దను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడరా నువ్వు? అలాంటి అసలు నీకు తెలియదా సంగతి? ఈరోజు ఈ వధువు ఒంటరిది కాదు. మన తండ్రి మనకేదో తీసుకురావడానికి వెళ్ళాడు. ఆయన 1963లో దిగి వచ్చాడు. మన భర్త మనకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఐస్ క్రీమ్ కొనడానికో లేకపోతే ఇంకో దేనికో ఏదో తనకి ఇష్టమైనది వచ్చి తీసుకురావడానికి వెళితే ఆమెకి ఎవరు లేనట్టు కాదు. అక్కడ 2000 సంవత్సరాల క్రితం మన భర్త మరి కలవరి శిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు, ఏదో తీసుకురావడానికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. 1963లో ఐస్ క్రీమ్ కంటే గొప్పది ఏ వస్తువుతో మనం భూసంబంధమైన వస్తువుతో దేనితో పోల్చలేము. ఆయన ఒక పుస్తకంతో దిగి వచ్చాడు. ఇప్పుడు దెయ్యం నేను ఆమెనే చేసుకుంటాను, ఆమె చేరుస్తాను, ఆమెను పాడు చేస్తానంటే ఇప్పుడు వీడికి ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలి. ఏమన్నాడు? ఆమె విషయంలో నువ్వు చచ్చినవాడు సుమా, నువ్వు చచ్చినవాడు సుమా. ఈ వధువు విషయంలో దెయ్యము చచ్చిపోయినది సుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వధువు విషయంలో ఆ పాత పురాతన శత్రువు చచ్చిపోయింది సుమా. చనిపోయిందా లేదా? అభిమేలకు చచ్చిన వాడు మాత్రమే అన్నాడు కానీ ఇది కల్వరి శిలువలో ఆయన తల చెదగొట్టేశాడు. దాన్ని ప్రవక్త వచ్చి దాన్ని తోక కూడా నలిపేశాడు. ఇప్పుడు అది చచ్చిపోయిందా లేదా? ముట్టుకోవడానికి లేదండి. మీకు సంగతి చెప్పమంటారా? నేను ముగిస్తున్నాను. ఆది నుండి కూడా వాడికి మరి దేవుని యొక్క మరి ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్న వారి యొక్క గర్భాన్ని తాకాలని ఆశ అండి వాడికి. మీకు అర్థమవుతుందండి? ఆ గర్భాన్ని తాకాలి. ఆ గర్భాన్ని తాగితే జయించాలనుకున్నాడు. ఎందుకంటే ఆ గర్భం లోపల వాడి విత్తనం పెట్టి తాను గొప్పవాడిగా అవ్వాలని, వాడిని చెరపాలని వాడు అలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు. ఏదైనా వనములో ఆ అవకాశం హప్పిచ్చిందండి. ఆదాము ఆమెను చేరకముందే దెయ్యం ఆ గర్భంలో ఆ విత్తనాన్ని పెట్టాడు. ఒక తప్పుడు విత్తనాన్ని మోసిందామే. కయ్యను వచ్చాడు అక్కడ. అందుకే నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగ చెప్తున్నాడు. సంతానానికి కాదు, అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి, మనకు తెలుస్తుంది. ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే. నీ విత్తనానికి, స్త్రీ సంతానం ద్వారా వచ్చినటువంటి విత్తనానికి మధ్యలో పోరాటం. అది దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే అక్కడ గర్భాన్ని అతనికి ఇచ్చింది ఆమె. తప్పుడు విత్తనాన్ని స్వీకరించింది. ఆది నుంచి కూడా ఆ గర్భాన్ని తాకాలని వాడికి చాలా ఆతృతగా ఉందండి వాడికి. ఇప్పుడు వాగ్దాన సంతానం యొక్క గర్భాన్ని తాకాలనుకుంటున్నాడు వాడు. వాగ్దాన సంతానము ఇస్సాకు మరి అబ్రాహాము ద్వారా రాకముందే శారా గర్భాన్ని వీడు ముందు చనిపోయాలనుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వధువు లోపల ఆయన విత్తనాన్ని పెట్టక మునిపే, ఆ వాక్యాన్ని పెట్టక మునిపే వాడు తన యొక్క తప్పుడు విత్తనాలు పెట్టాలని ఆశపడుతున్నాడు వాడు. కానీ దేవుడు అలా అవకాశం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. దేవుడు అలాగ అనుమతించడానికి ఇష్టపడట్లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ఏదెను వనములో జరిగినటువంటి ఆ యొక్క తప్పుని మరలా పునరావృతం అవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు అబీమెలెకు అబ్రాహాము కంటే ముందే ఆమెను గర్భవతిని చేయాలని ఆలోచన పెట్టక ముందే దేవుడు అంటున్నాడు, చచ్చిపోయావు, జాగ్రత్త. చచ్చిన వాడు ఆమె విషయంలో. ఈరోజు వధువు విషయంలో దెయ్యము చచ్చిపోయాడు.
వాడికి ఎంత ఆతృత అంటే, కొంతమంది తప్పుడు విధానాలతో నిండిపోయినటువంటి లోకం అండి. భార్య ఉంటుందండి, భార్య ఉన్నప్పటికీ కూడా ఆ పక్కవారంటే వాడు ఎంతో బాగా ప్రేమిస్తూ ఉంటాడు, ఎగాదిగా చూస్తూ ఉంటాడు కుక్కలాగా. ఇప్పుడు దెయ్యం కూడా అలాగే చేస్తున్నాడండి. ఇప్పుడు ఆడు యొక్క తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు సిద్ధాంతాలన్నీ ఈ యొక్క సంఘం లోపల కలిపేయాలని చాలా ఆతృత ఉంది వాడికి. అలా కలిపేసి ఇక పూర్తిగా దాన్ని పడగొట్టేలా సంఘాన్ని. పెంతుకొస్తు పండగ దినాన్న పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు జన్మించిన సంఘం నైసియాలో పడిపోయింది. కానీ మరొక అవకాశం ఆడికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ వధువు విషయంలో సాతాను చచ్చినవాడు సుమా. ఓ సాతాను, నువ్వు చచ్చినవాడు సుమా. అండ్ తల చెదగొట్టబడిన వాడు, తోక చెదగొట్టబడిన వాడు, పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన వాడు ఎలా ఎలిజిబుల్ వివాహానికి చెప్పండి? అసలు వాడు తలకాయ లేదు. కానీ ఎవరికైనా సరే తలకాయ లేనివాడు పెళ్లి చేస్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. తలకాయ లేనివాడికి పెళ్లి ఎవరైనా చేస్తారా? అసలు తలకాయ లేకపోతే ఆడ ఎలా వస్తారు ఇక్కడికి? చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా, కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నా వివాహానికి తప్పు కాదండి. అసలు తలే లేదు వాడికి. కానీ వాడు ఆశ ఏంటి? ఎలాగైనా వధువుని పాడు చేయాలి. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, ఇద్దరు రంగం మీదకి వస్తున్నారండి వివాహానికి. వధువుని పెళ్లి చేసుకోవడానికి తలకాయ లేనోడు, తల కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడికి తలకాయ లేదు, దేవునికి మహిమ కలుగును గాక. ఫోటో ఏది? తల కలిగిన మనగాడు, దేవునికి మహిమ కలుగును గాక. వాడు తలకాయ లేకపోయినా పెళ్లి చేసుకుంటూ వస్తున్నాడు. అయితే వాడి తలకాయ లేదు, కానీ మన దేవునికి, హల్లెలూయా, మన ప్రభువుకి తల ఉన్నది. ఆలోచనకర్త అయినా దేవునికి మహిమ కలుగును గాక. మనగాడైనా వాడికి తలకాయ లేదు, వాడికి ఏమీ లేదు, చెత్త కొట్టబడ్డాడు. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయింది అనుకుందాం, తలసి దిగిపోయింది, అవయవాలన్నీ ఛిద్రమైపోయింది. వాడు బతుకుతాడా? పోనీ బతికే అవకాశం లేదు. ఒకవేళ ఎక్కడో కొన ఊపిరితో కోమాలో కానీ ఉన్నాడు అనుకున్నాం, కొన ఊపిరితో ఉన్నాడు అనుకున్నాం. కొన ఊపిరితో ఇంకా మరుక్షణంలో చనిపోయేవాడు, నాకు పలానా అమ్మాయిని పెళ్లి చేస్తారా చేయరా? అలాంటి సమయంలో ఎవడన్నా జాలి పడతాడా వాడి మీద? పలానా అందగత్తుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ముందు నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి రా బాబా, నీకు గ్యారంటీ లేదు, అయిపోయింది. నెక్స్ట్ నువ్వు ఎక్కడుంటావు? నీ కోసం ఆల్రెడీ సమాధి పెట్టి ఇంటికాడ రెడీ చేసేశారు. ఇప్పుడు దెయ్యాని కోసం ఆల్రెడీ అయిన పాతాలను, నరకాన్ని సిద్ధపరిచేశాడు. వాడు వివాహాన్ని పొత్తాడా? మళ్ళీ ఎవరినే? ప్రపంచంలోనే మరి గొప్ప వ్యక్తి అయినటువంటి ఆ వధువుని వివాహం చేసుకుంటాడా? అందుకే అన్నాడు ఆయన, ఆమె విశ్వములను చచ్చినవాడు సుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ వస్తావురా నువ్వు? దేనికి ముందుకు వస్తావు నువ్వు? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రావడానికి లేదు, నువ్వు చచ్చిపోయావు. వాడికి ఈ గర్భాన్ని తాకాలని ఆశ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన దినాలు చూడండి. ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక కన్యను ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ కన్యక ద్వారా ఎవరు రావాలి? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలి. ఇప్పుడు ఆ గర్భం పాడైపోకూడదండి. ఆ గర్భములో మరి ప్రియమైన ఏ విత్తనం ఉండడానికి వీల్లేదు. ఇక ఆ దైవికమైన విత్తనమే ఉండాలి అక్కడ. మీకు తెలుసా, వారి ఏకము కాక మునిపే ఆమె గర్భవతి అయిపోయింది. తర్వాత మరలా ఇంకా మరి కొన్ని విషయాలు చెప్తారు. ఏంటంటే ఆమెను తర్వాత కూడా అతను ముట్టలేదంటండి. ఏసే దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఆ గర్భాన్ని సెపరేట్ చేశాడు. ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే
ఉన్న అన్నదమ్ముల్ని తర్వాత కన్నదని. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయనతో సంసారం చేసేసిన తర్వాత ఆ తర్వాత బిడ్డలు పుట్టారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ఉన్న బిడ్డలు ముందు భార్యకు పుట్టిన వాళ్ళటండి. దేవుని స్తోత్రం కలుగుగా. ఇక ఆ గర్భాన్ని అలా ఉంచేశాడు దేవుడు. ఇక వేరొక విత్తనం అక్కడ రావడానికి లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మనం చూసినప్పుడు దావీదును మనం చూస్తాం. దావీదు యొక్క కుమారుడు పేరేంటి? అబ్షాలోము. అబ్షాలోము అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తెలుసు కదండి మీకు. ఈ అబ్షాలోము దావీదు మీద తిరగబడ్డాడండి. తిరగబడి అతను ఎలాంటి వాడంటే దావీదు చేసుకున్నటువంటి భార్యలందరినీ వరుసగా చెరిపేశాడండి. తండ్రి భార్యలనే చెరిపాడండి. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక్క విషయం చెప్పనివ్వండి. దావీదు సంతానములో నుండి మరి క్రీస్తు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సొలొమోను తెలివి గాని ఆ తర్వాత ఆ యొక్క క్రీస్తు వచ్చే వరుసలో ఉన్నటువంటి ఆ స్త్రీలు ముట్టుకోలేదంట. అందరినీ ముట్టుకున్నాడు, చాలా మంది ముట్టుకున్నాడు. ఎవరైతే మరి ఆ సంతతిలోంచి క్రీస్తు వస్తున్నాడో ఆ స్త్రీలు ముట్టుకోలేదు, ఆ గర్భాన్ని ముట్టుకోలేదు. దేవుడు అవకాశం ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ పాడు చేశాడు, కానీ ఈ క్రీస్తు వచ్చే ఆ వరుసను ముట్టుకోలేపాడు అతను. అంటే యెషై, దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఇంకా కుమారులు అలా వరుసగా వెళితే కొత్త నిబంధనకు వచ్చేసరికి అతని పేరేంటి, తండ్రి పేరేంటి? ప్రభువైన యేసుక్రీస్తు గారు తండ్రి పేరు యోసేపు. ఆ యోసేపు ఆ వరుసలో వచ్చే వాళ్ళందరూ, మరి వీళ్ళందరూ ఎవరో దావీదు దగ్గర నుంచి వచ్చారు. దావీదు సంతానమే కదండి ఈయన. యోధా గోత్రం చూశాడు కదా. ఆ యోధా గోత్రంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు ముట్టుకోలేదు. అంటే క్రీస్తు వచ్చే ఆ వరుసను ముట్టుకోలేదు అతను. ఎందుకంటే దేవుడు మరుగు చేసేశాడు. ఆ విత్తనాన్ని తాగడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏమనుకున్నారు? ఇప్పుడు ఈ వధువు విషయంలో వాడు చచ్చినవాడు సుమా. అదే మన వర్తమానం ఈరోజు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఏ దైవం మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ యొక్క గర్భాన్ని దేవుడు కాపాడుకుంటా వస్తున్నాడు. ఈ విత్తనాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకు? నువ్వు చెడిపోకుండా కాపాడబడుతున్నావు. నేను తప్పు చేయకూడదు అనే ఆలోచన నీది కాదు, దేవునిది. మనం తప్పుడు వ్యక్తులమే, తప్పుడు మనుషులమే, కానీ నీ చేత తప్పు చేయించకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. మరి ప్రవక్త విలియం బ్రన్హం తాగాలనుకున్నాడు, సిగరెట్ పట్టాలనుకున్నాడు, అందరూ వాళ్ళ గర్భపెట్టతో తిరగాలనుకున్నాడు, కానీ దేవుడు కాపాడుకున్నాడు. ఈ యొక్క గర్భాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఈ వధువుని దేవుడు కాపాడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సిద్ధపడుతున్నటువంటి ఈ వధువుని ఏ ఆచారాలతో గాని, ఏ తప్పుడు సిద్ధాంతాలతో గాని మరి కలిసిపోకుండా, మిళితమైపోకుండా కాపాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు సంగతి తెలుసా? ఇప్పుడు గర్భం అంటే ఏంటనుకున్నారు? హృదయము. గర్భం అంటే ఏమని చెప్పాడు ప్రవక్త? హృదయము. విత్తనం అంటే ఏమనుకున్నారు? వాక్యము. ఈ హృదయంలోనికి, ఈ యొక్క అంతరంగం లోపల ఉన్నటువంటి అంతరంగంలోనికి ఏ అభిమేలకు రావడానికి వీల్లేదు, ఏ తప్పుడు సిద్ధాంతం రావడానికి వీల్లేదు, ఏ ఆచారం రావడానికి వీల్లేదు, ఏ తప్పుడు విత్తనాలు రావడానికి వీల్లేదు. కేవలం ఇక్కడ రావాల్సింది ఏంటంటే కేవలం వాక్యం మాత్రమే. వాక్యాన్ని మాత్రమే దేవుడు పెట్టాడు ఇక్కడ. వాక్యమే తన వధువుని గర్భవతిని చేయాలి. మరి అబ్రాహాము ద్వారానే శారా గర్భవతి అయ్యి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు రావాలి. ఇప్పుడు వాక్యము ద్వారా వధువు గర్భవతి అయ్యి క్రీస్తుని తీసుకురావాలి. అందుకే దెయ్యము ఎన్నో ఉద్రిక్తతలు తీసుకొచ్చాడు, ఎన్నో పండుగలు తీసుకొచ్చాడు, ఎన్నో ఆచారాలు తీసుకొచ్చాడు, కానీ వధువుని గర్భవతిని చేయలేకపోయాడు. వధువు గర్భవతిగా అవ్వలేదు.
కానీ వధువు గర్భవతి అవడానికి దేవుడు ఏం తీసుకొచ్చాడు? 7 ఉరుములు తీసుకొచ్చాడు ప్రేమంతో. ఇప్పుడు 7 ఉరుములు ఏం చేసినాయి? వధువుని గర్భవతిని చేసినాయి. ఇప్పుడు వధువు గర్భవతి ఏంటి? వధువు లోపల ఎవరున్నారు? వధువు యొక్క ఇప్పుడు ఈ గర్భం గురించి మాట్లాడుతున్నారు. ఈ గర్భంలో ఎవరున్నారు? ప్రభువు యేసు క్రీస్తు. ఏదో ఒక దినాన్న మన యొక్క ప్రసవ దినములు నిండిన తర్వాత, మన యొక్క దినములు నిండిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత 6 నుంచి 9 లోపల మనం ఎత్తబడిపోతున్నాము. మనం క్రీస్తుని ప్రత్యక్షపరచబోతున్నాము. హల్లెలూయా. ఈ దేహాలు మారిపోయి థియోఫనీలు వచ్చేస్తాయి. ఎవరి ఆ దేహాలు? థియోఫనీ ఎవరది? ఆయింది. మాస్టర్ థియోఫనీ ఆయన. నిజమేనా? ఇప్పుడు మన థియోఫనీలు ఎవరివి? ఆయనవే. ఎవరి కుమారులు? మన అందరము ఆయన కుమారులు. ఇప్పుడు ఈ విత్తనాలు ఎవరి విత్తనాలు? ఆయన విత్తనాలు. థియోఫనీ వాడి విత్తనం కాదు. ఇప్పుడు ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాం? థియోఫనీ నుండి ఎవరు కనపడుతున్నారు బయటికి? అందరూ క్రీస్తులే. దేవుడికి మహిమ కలుగును. ప్రతి థియోఫనీ క్రీస్తు అయ్యున్నది. ఎందుకంటే ఆదిలో మరి ఈ యొక్క మన యొక్క వాక్య దేహము ఆయనే ఉన్నాడు. ఎత్తబడబోతున్నాం దేవుని పిల్లలారా. క్రీస్తును ప్రత్యక్షపరచబోతున్నాం మనం. ఇస్సాకును తీసుకురాబోతున్నాం మనము. హల్లెలూయా. ఈ ఇస్సాకును తీసుకొచ్చే క్రమంలో ఏ శత్రువుని ముట్టనివ్వడం, ఏ ఆచారంతో నువ్వు నిండిపోవడానికి వీల్లేదు. ఆచారం ఏంటది? తప్పుడు విత్తనం, అది తప్పుడు ఐక్యత. చూడండి, రాంగ్ వూమ్, రైట్ సీడ్ ఎవరిది? రైట్ సీడ్ ఎవరిది? అబ్రాహాముది. రాంగ్ వూమ్ ఎవరిది? హాగర్ది. ఎవరు వచ్చారు అక్కడ? ఇస్మాయిల్ వచ్చాడు. ఇప్పుడు వధువుది రైట్ వూమ్, రైట్ సీడే పడాలి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. రాంగ్ సీడ్తో ఒకడు రెడీగా ఉన్నాడు, పోపు. తన తప్పుడు విధానాలని, తప్పుడు సిద్ధాంతాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక ఆయన యొక్క వధువు సంఘములో పెట్టాలని ఆలోచన పడుతున్నాడు వాడు. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ అయినా 1963లో దిగి వచ్చాడు. 7 ఉరుములతో ఆమె గర్భవతి. ఇప్పుడు గర్భవతి అయి చాలా కాలం అయిపోయింది. వధువు వేరొక విత్తనానికి అవకాశం లేదు. ఏదేను వనములో కుదిరింది. ఎందుకంటే ఆ యొక్క మరి అదెవరు? సాతాను సర్పం రూపంలో వచ్చి ఆ విత్తనాన్ని ఆమెలో పెట్టాడు. ఆ తర్వాత వెంటనే ఆదాము వచ్చాడు. సైంటిఫిక్ రీజన్ అది. ఎందుకంటే చూడండి ప్రియులారా, అమెరికా దేశంలో ఒక ప్రాంతంలో ఒక ఆమె ఒక నీగ్రోని కనేసిందండి. కవల పిల్లలు వైటు బ్లాక్ పుట్టేశారండి. భర్త వైటు, బ్లాక్ వాడు పుట్టాడు. ఎలా జరిగింది అబ్బా ఇది? ఆ మర్మం గొప్పది. కొన్ని చోట్ల ఆ పిల్లలు వేరే వాళ్ళ రూపాల్లో కనపడతారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ ఊర్లో ఎవడో ఒక రూపంలో వాడు పుట్టేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. ఏంటి ఆ మర్మం అంటే, అది భర్తకే తెలియదు, అది ఇంట్లో వాళ్ళు ఎవరికే తెలియదు. ఆ మర్మం ఆవిడకే తెలుసండి. కానీ చాలా ఓదిస్తూ ఉంటుంది. అచ్చా మీ నాన్నలాగా ఉన్నాం, అచ్చా మీ తాతలాగా ఉన్నాం. లేడాడు, నా తాతలాగా లేడు, ఎవరిలాగా లేడు. ఆ పోలికలు పక్కోడి ఎవడి వచ్చినాయి. ఇక్కడ అలాగే వచ్చింది. వచ్చేసరికి ఇక ఓదింతుంది, అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి. అయితే అతను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు డాక్టర్ చెప్పాడు, 2 విత్తనాలు కవల పిల్లలు. వీరు మళ్ళీ కవల పిల్లలు ఇద్దరు తెల్లగా పుడితే తండ్రి సంతోషించాడు. ఒక నల్లోడు తెల్లగా పుట్టేశాడు. అంటే నల్లగా తెల్లగంటే మన తెలుపు నలుపు కాదండి, నీగ్రో పుట్టాడు, వైట్ పుట్టాడు. సీడే వేరండి. ఎలా జరిగింది ఇది? అప్పుడు అది సాధ్యమేనండి ఇది. ఎందుకంటే ఒక పురుషుడు తన భార్యను కలిసిన తర్వాత, భార్యతో ఉన్న తర్వాత, ఆ వెంటనే
ఆ అండం విడుదలవుతున్న సమయంలో, అదే సమయంలో మరలా వేరొక పురుషుతో ఉంటే అక్కడ కవల పిల్లలు, అంటే కవల పిల్లలు పుట్టేవాళ్ళు అందరూ తప్పుడోళ్ళు అనుకున్నారు కాక, అది కాదండి. రెండు విత్తనాలు, డిఫరెంట్ విత్తనాలు వచ్చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని డాక్టర్ చెప్పాడు. అప్పుడు నిలదీస్తే ఆమె ఒప్పుకుందండి. ఇప్పుడు ఏదైనా వనంలో జరిగింది అలాగా. ఏంటి? ఆదాము తన విత్తనం పెట్టాడు, ఆదాము తన విత్తనం పెట్టాడు, డిఫరెంట్ విత్తనాలు కయ్యని హేబేలు పుట్టేశాడు. ఇప్పుడు వధువు విషయంలో అలా జరగడం లేదు. ఆల్రెడీ ఆయన తన యొక్క విత్తనాన్ని వధువులో పెట్టి చాలా కాలం అయింది. హల్లెలూయా. ఆ విత్తనాన్ని పెట్టి ఆ గర్భాన్ని మూసేశాడు. ఇక కాక ఇక 7 ఉరుములు వాటి శబ్దములు పలికినప్పుడు వధువు గర్భవతి అయిపోయింది. ఇక మరలా ఇక అన్నం విడుదలయ్యే అవకాశం లేదు, వేరొక విత్తనాన్ని స్వీకరించే అవకాశమే లేదు. ఇక ఆమె ఎలాగుందంటే వధువు నెలలు నిండిపోయినండి. క్రీస్తుని కనడానికి హృదయం లోపల ఉన్నటువంటి ఆ వాక్యాన్ని ఒక దినాన్న మరి క్రీస్తులాగా మరి ప్రత్యక్షపరచడానికి, క్రీస్తు లాంటి జీవితం జీవించడానికి దేవుని స్తోత్రం కలుగును. ఈమె రెడీగా ఉంది. ఇంకే తప్పుడు ఐక్యతను తీసుకురావడానికి ఈమె రెడీగా లేదు. ఎందుకంటే వధువు విషయంలో దెయ్యము చచ్చినవాడు. ఇక ఈమె ఏ అభిమేలక విత్తనాన్ని కానీ, ఏ యొక్క మరి బిషప్ విత్తనాన్ని కానీ, ఏ రెవరెంట్ విత్తనాన్ని కానీ స్వీకరించడానికి వధువు రెడీగా లేదు. వధువు లోపల నేను అంటున్నాను, సంఘ కాపరి విత్తనాన్ని మోయడానికి కూడా వధువు రెడీగా లేదు. సంఘ కాపరి, సంఘము అందరూ కలిసి క్రీస్తు విత్తనాన్ని సంఘములో నా విత్తనాలు అంటే నా యొక్క మరి తప్పుడు మాటలు స్వీకరించడానికి సంఘం రెడీగా లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, చాలా చోట్ల ఏం జరుగుతుంది? సంఘ కాపరి ప్రభావం అంటే సంఘ కాపరిని గౌరవించకూడదు, సంఘ కాపరిని ప్రేమించకూడదు అనే ఆ బోధలకి మనం 100% దూరం. నేను ఆ కోణంలో చెప్పట్లేదండి. అంటే ఈయన తప్పుడు విధానాలు తీసుకొచ్చేస్తారు. నేను చాలా విషయాలు వింటున్నానండి, మెసేజ్లు వింటున్నప్పుడు సండే స్కూల్ పెట్టుకోకూడదని ఒక బోధ ఉంది, లేకపోతే అది కట్టకూడదు, ఇది కట్టకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, చాలా రకరకాల వాదనలు పెట్టేసుకుంటున్నారండి. నేను మాట్లాడేది పురుషుల బట్టలు స్త్రీలు ధరించవచ్చు అనేది కాదు, ఆ విషయం కాదండి. వీళ్ళకి వచ్చేతో ఒక ఆలోచన, దాని ప్రకారంగా సంఘంలో ప్రవేశపెట్టేస్తాడు. ప్రవేశపెట్టేసి ఇలాగ చేసేద్దాం మనం. పాస్టర్ యొక్క సొంత ఆలోచనలు సంఘం మీద రుద్దకూడదు. ఆలోచనలన్నీ కూడా మెసేజ్లోవే దేవుని. మరి ఈ యొక్క వీటిలో తప్పితే సొంత ఆలోచనలు సంఘ కాపరి రుద్దితే అతడి విత్తనం పెట్టినట్టు అక్కడ వారి యొక్క హృదయం అనే గర్భంలో దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సంఘ కాపరి యొక్క ఆలోచన కాదు, బిషప్ల ఆలోచన కాదు, రెవరెండ్ ఆలోచన కాదు, ఏ యొక్క అభిమేలకు ఆలోచన కాదు. ఇక్కడ ఈయన ఆలోచన మాత్రమే పనిచేయాలి, ఈ ఆలోచన మాత్రమే పనిచేయాలి. ఇతడు తప్పితే మిగతా వారు ఎవరైనప్పటికీ కూడా వధువు విషయంలో చచ్చిన వాడు. కాపరి తన సొంత ఆలోచన పెట్టాలని చూస్తే అది చచ్చిన సంఘం, అది లేకపోతే చచ్చిన కాపరతడు. 700కు బదులుగా 7000 ఒకవేళ భాషలో తేడా వస్తే వచ్చుగాక, పలికితే అక్కడిక్కడ ఒకవేళ సరైన విధానంలో తీసుకురాలేకపోవచ్చు. అయినంత మాత్రం చేత అది కాదు. నేను అదే అతడు తన సొంత ఆలోచన పెడితేనే మనము కూడా ఈ పండుగ చేసుకోవచ్చమ్మా, తప్పేటి అని ఆ పండుగను ప్రవేశపెట్టేసాడు అనుకోండి, తన యొక్క ఆలోచన సంఘం యొక్క హృదయంలో పెడుతున్నాడు. అంటే దయ్యాన్ని తీసుకొచ్చి ఇలాగే చేసుకోవచ్చు, అలాగే చేసుకోవచ్చు. మీరు ఈ బట్టలు కట్టుకున్నా పర్వాలేదమ్మా, కట్టేసుకున్నా పర్లేదు, మీరు ఇలాగా మీరు ఎంత తప్పుడుగా జీవించినా పర్వాలేదు, సొంత ఆలోచన అది. ఈ ఆలోచనలన్నీ అతను పెట్టకుండా ఉంటే అతనికి క్షేమము. ఈరోజు ఎవరి ఆలోచన లేకుండా దేవుడు తన ఆలోచన వర్తమాన రూపంలో మనకి ఇచ్చేశాడు, బైబిల్ రూపంలో మనకి ఇచ్చేశాడు. ఆ వాక్యమే విత్తనము, నీ హృదయమే గర్భము. ఏ అభిమేలకు లోపలికి రావడానికి లేదు.
ఏ అభిమేలకైనా ఏ బిషప్ అయినా వధువు విషయంలో చచ్చిన వాడు. ఈరోజు సంఘం కూడా దేని కొరకు ఆతృతగా ఉండాలి? వాక్యాన్ని స్వీకరించాలి. ఆమేన్. అది వాక్యం కాకపోతే ఖచ్చితంగా దానికి దూరం అయిపోండి. వాక్యం కాకపోతే దాన్ని ఖచ్చితంగా మనము ప్రశ్నిస్తాం దేవుని. ఆమేన్. వాక్యం అయితే దాన్ని నువ్వు లోబడు. నిజంగా లోబడు, స్వీకరించు, దేవుని కొరకు నమ్మకంగా జీవించు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన దీవించును గాక. దేవుడు మన ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్. ప్రార్థన